హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు సెల్ఫ్‌కి పేపర్ బదులుగా కవర్ అనేది మనం వేసుకుందామండి. కవర్ పేపర్ కంటే కవర్ చాలా నీట్‌గా, క్లీన్‌గా కనిపిస్తుంది సెల్ఫ్‌కి. ఈ కవర్ వేసుకుంటే మనకి చాలా నీట్‌గా ఉంటుంది. క్లీన్‌గా దానిపైన వాటర్ కానీ, ఏమన్నా ఎలాంటి డస్ట్ గానీ ఏమన్నా పడితే రోజు రోజు క్లీన్ చేసుకోవడానికి నీట్‌గా ఉంటుందండి. అలాగే చిన్న పిల్లలు ఉంటే పిల్లలు కిందికి ఉన్న పేపర్‌ని, అందిన పేపర్‌ని చించి వేస్తూ ఉంటారు. ఇలాంటి కవర్స్ ఏస్తే వాళ్ళ పిల్లలనేది దాని దగ్గరికి వెళ్ళరు. దాన్ని చింపడానికి ట్రై చేయరు. చింపుదామన్నా గానీ చినగదు. అందుకనండి చిన్న పిల్లలున్న ఇంట్లో ఇలాంటి కవర్స్ వేసుకుంటే వాళ్ళకి అందినా గానీ వాటిని గుంజడానికి ట్రై చేయరు. ఇప్పుడు మనము సెల్ఫ్‌కి కవర్ ఎలా వేసుకుందామో చూపిస్తాను. ముందుగా మనం సెల్ఫ్ ఎంత సైజు కావాలో అంత చూసుకొని ఎడ్జెస్‌కి కొంచెం ఎక్కువగా ఉంచుకోవాలండి. అటు కొంచెం ఇటు కొంచెం ఉంచుకొని దాని సైజు బట్టి అన్నీ కట్ చేసుకొని మనము కట్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాతకి దాన్ని కిందికి తీసి సైజ్ అనేది కట్ చేసుకున్న తర్వాతకి మనం ఒక సెల్ఫ్ తర్వాత ఒక సెల్ఫ్‌కి వేసేసుకుంటే బాగుంటుంది. నేను ఇట్లా మీకు అర్థం కావాలని చెప్పేసి నేను కింద పెట్టి కట్ చేస్తున్నానండి. సైజ్ కంటే కొంచెం ఎక్కువ కట్ చేసుకోండి. ఎందుకంటే ఎడ్జెస్‌కి మనం కొద్దిగా మలుచుకుంటే ఏంటంటే నీట్‌గా కనిపిస్తుంది. మనకి కట్ లాగా కనిపించకుండా సాఫ్ట్‌గా, నీట్‌గా, క్లీన్‌గా కనిపిస్తుంది. కింద కొంచెం మలుచుకోవాలి. అలా మలుచుకుంటే మనకి స్టిఫ్గా ఎటు కదలకుండా ఉంటుంది. మనం మలిచినది అనేది బయటికి రాకుండా నీట్‌గా ఫిట్‌గా ఉంటుందన్నమాట సెల్ఫ్‌కి. మీరే చూడండి, లుక్ వైజ్‌గా కూడా చాలా బాగుంటుందండి. మనం దానిపైన ఎలాంటి డస్ట్ కానీ ఏమైనా సరే పడినా మనం ఎమ్మటే క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది. ఎడ్జెస్ ఉంది కదండి, ఈ కొంచెంని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా వేసుకోవాలి. అప్పుడు ఫిట్గా మంచిగా ఉంటుంది. అలా వేసుకోవడం వల్ల మనకి ఈ ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. ఇక్కడ మనం ఫోల్డ్ చేసింది అనేది బయటికి రాదండి. ఇలా ఫోల్డింగ్ లాగానే ఉంటుంది. ఓకేనండి. న్యూస్ పేపర్ వేస్తే ఎలా ఉన్నా అయినా వీటి మీద దుమ్ము పడినా, వాటర్ పడినా, పౌడర్ పడినా, ఎలాంటిదైనా కానీ మనం ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు. చెప్పాలంటే లుక్ వైజ్గా కూడా ఇది చాలా బాగా కనిపిస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఫోల్డ్ చేసుకోవాలండి. ఇంకా ఫోల్డ్ చేసుకొని ఇట్లా మలిచేస్తే ఓకేనా. చూడండి ఎలా మలిచాను. మలిచి ఇప్పుడు ఇక్కడి నుంచి ఫోల్డ్ చేసుకోవాలి మనం. ఇలా సమానంగా ఇలా ఎడ్జెస్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి, ఇప్పుడు ఇలా ఉంది కదండి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని వేసుకోవడం. ఇప్పుడు ఈ లోపల ఎడ్జెస్ ఉంది కదండి, ఈ కొంచెంని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా వేసుకోవాలి. అప్పుడు ఫిట్గా మంచిగా ఉంటుంది. అలా వేసుకోవడం వల్ల మనకి ఈ ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. ఇక్కడ మనం ఫోల్డ్ చేసింది అనేది బయటికి రాదండి. ఇలా ఫోల్డింగ్ లాగానే ఉంటుంది. ఓకేనండి. న్యూస్ పేపర్ వేస్తే ఎలా ఉందో కింద
అదే అదే మనం ఈ కవర్ వేస్తే ఎంత లుక్ ఉందో చూడండి. దానికి దీనికి ఉన్న తేడా. అయినా వీటి మీద దుమ్ము పడినా, వాటర్ పడినా, పౌడర్ పడినా, ఎలాంటిదైనా కానీ మనం ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు. చెప్పాలంటే లుక్ వైజ్గా కూడా ఇది చాలా బాగా కనిపిస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి.